వచ్చే 5 yearsలో బికాస్ ఆఫ్ ఏఐ మనకు ఇన్వెన్షన్స్ ఎంత వేగంగా వచ్చే అవకాశం ఉంది, డయాగ్నోస్టిక్స్లో కానీ ముఖ్యంగా ఆర్థోపెడిక్లో కానీ ఈ ఏఐ రోబోటిక్స్ వచ్చే 5 to 10 yearsలో ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ఏఐ ఈజ్ దేర్, అంటే మనం వి కాంట్ ఎస్కేప్. కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఏఐ వచ్చినంత వల్లనే మా జాబ్స్ అన్ని పోతాయి అనుకుంటారు. అది నిజం కాదు. ఎవరి జాబ్స్ పోతాయంటే ఎవరైతే ఏఐ ట్రైన్డ్ లేరో వాళ్ళ జాబ్స్ పోతాయి. అందుకనే మనం చాలా ఇంపార్టెంట్, ఏఐ ఇంటిగ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏఐ వల్ల ఏమవుతుందంటే ఈ హ్యూమన్ ఎర్రర్స్ అనేది చాలా తక్కువ అవుతుంది. హాస్పిటల్ మేనేజ్మెంట్లో ఏఐ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇచ్చే డ్రగ్ డోసెస్ ఓసారి హ్యూమన్ ఎర్రర్స్ చాలా వల్ల కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఏఐ ఇంప్లిమెంటేషన్ వల్ల ఏమవుతుందంటే ప్రాపర్ డోసెస్ ప్రాపర్ టైంలో ప్రాబబుల్లీ మనము ఇవ్వడానికి అక్యురసీ పెరుగుతుంది, హ్యూమన్ ఎర్రర్స్ తక్కువ అవుతుంది. అదేవిధంగా డాక్యుమెంటేషన్ మీరు చూస్తారు, డాక్టర్స్ రైటింగ్ పక్క వాళ్ళకే అర్థం కాదు, తనకే అర్థం కాదు ఒకసారి. ఏఐ వల్ల ఏంటంటే ఈ డాక్యుమెంటేషన్ ఆన్ ద కంప్యూటర్లో ఉంటుంది అండ్ ఇమీడియట్లీ యాక్సెసబుల్. మనము పేషెంట్ మన ముందుకు వచ్చిన వెంబడే కంప్యూటర్ ఓపెన్ చేస్తే మొత్తం హిస్టరీ మనకు వస్తుంది. దట్స్ అ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఈరోజు రేపుల్లో అంటే ఏమవుతుంది, రికార్డ్స్ తెలియాలి, పాత ఎక్స్రేస్ కనుక్కోవాలంటే చాలా టైం పడుతుంది. ఏఐ వల్ల ప్రాబబుల్ ఇన్స్టెంట్గా మనకు ప్రాబ్లమ్స్ ఏముంటాయి, ప్రీవియస్ ఎక్స్రేస్ ఏమైంది, ప్రీవియస్ ఆపరేషన్స్ మన పేషెంట్ అడగకుండానే మనకు తెలిసిపోతుంది. ఆ విధంగా ఇంటిగ్రేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 5 yearsలో మీరు అన్నట్టు బిగ్ ఎక్స్ప్లోజన్ ఉంటుంది ఏఐ అండ్ వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్. ఎందుకంటే చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము కూడా చాలా చేంజ్ రెసిస్ట్ చేశాము, కానీ ప్రాబబుల్లీ ఏఐ అనేది ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ స్టాప్. ఇట్స్ గోయింగ్ టు హ్యాపన్. అండ్ ఎవరైతే ఏఐ ట్రైన్డ్ ఉంటారో దే విల్ సర్వైవ్. ఎవరైతే ట్రైన్ లేరో ప్రాబబుల్లీ దే మైట్ లూజ్ దే జాబ్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.